ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం కోకోనట్ రైస్ లేదా కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: కొబ్బరి ఒక పెద్ద బౌల్, బియ్యం ఒక కప్పు, నీళ్ళు తగినన్ని, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అల్లము 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు కొద్దిగా, ఎండుమిరపకాయలు ఒక 3, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, చిట్కాలు: మనం ఫ్రెష్ అన్నం కంటే ఈ కోకోనట్ రైస్కి పాత అన్నమే మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి రుచినిస్తుంది. అలాగే బాస్మతి రైస్ అయినా సోనా మసూరి రైస్ అయినా ఏదైనా సరే రెండు కూడా స్పైసెస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే ఇది ముందుగా మనం ఒక ఆయిల్ని 1 స్పూన్ యాడ్ చేసుకుంటే మంచిగా స్మూత్గా వస్తుంది అన్నం. అలాగే ఫ్రెష్ కోకోనట్ అలాగే ముద్ర కొబ్బరి అనేది మంచి రుచినిస్తుంది లేత కొబ్బరి కంటే. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా 1 కప్పు రైస్ని ఒక గిన్నెలో వేసుకొని వీటిలో కొద్దిగా నీళ్లు వేసి మంచిగా క్లీన్ చేయాలండి. ఈ వాటర్ని పారబోసేయాలి. క్లీన్ చేసి మనం ఫ్రెష్ వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిపైన మూత కొద్దిగా తీసి పెట్టుకున్నట్లుగా పెట్టుకోవాలి. చూడండి, అన్నం అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మనం కొద్దిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకోవాలి. వీటిని చిన్న మంట మీద ఇలా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చిన్న మంట మీద వేగడం వల్ల జీడిపప్పు కూడా వేగుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా చిన్న మంట మీద వేగాలండి. అలా పచ్చిదే వేసే కంటే ఇప్పుడు పచ్చిది వేసిన తర్వాత కొద్దిగా వేయించడం వల్ల ఇప్పుడు అన్నానికి మంచిగా ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడు వేగాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరిలోనే సాల్ట్ వేయడం వల్ల కొబ్బరికి సాల్ట్ అన్నానికి రెండింటికి కూడా ఈ ఉప్పు అనేది పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న
అన్నాన్ని కూడా వేసుకోవాలి. మా కొబ్బరికి సరిపోయేలా మనకి ఎంత అన్నం సరిపోతుందంటే అంత అన్నం వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం వేసుకున్నాక మంచిగా కింద మీద కలపాలి. ఇలా మంచిగా కలపడం వల్ల కొబ్బరిలో ఉన్న ఉప్పు అంతా అన్నానికి కూడా పడుతుంది. కొబ్బరి చిన్నగా తరిగి ఉంటుంది కదా, ఆ ముందే ఉప్పు వేయడం వల్ల కొబ్బరికి ఉన్న ఉప్పు మన అన్నానికి తగిలి ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటుందండి. కొంతమంది అన్నంలోనే ఉప్పు యాడ్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. చూడండి, ఇలా మంచిగా అన్నాన్నంతా కలుపుకోవాలి. చూడండి, అలా కలిపిన తర్వాత ఒక 2 minutes ఉంచాలండి చిన్న మంట మీద. అలా ఉంచడం వల్ల అన్నం కూడా కలర్ మారుతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా అన్నాన్ని సర్వ్ చేసుకున్నాక